హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంక హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని మరికొంతమంది చూస్తారు. ఇక స్టోరీలోకి వెళ్తే ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉండేవారు. రమేష్, ఇంకా తన అన్న, చెల్లి, తన అమ్మ, నాన్న. వీళ్ళకి అంత ఆస్తి లేదు. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది. రమేష్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. ఇక తన అన్న కూలీ పనికి వెళ్ళేవాడు. చెల్లి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇక రమేష్ వాళ్ళ నాన్న బైక్ మెకానిక్ పని చేసేవాడు. వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. ఇలా వీళ్ళు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలా ఉన్న వారి జీవితాల్లో ఒక అనుకోని సంఘటన వాళ్ళ లైఫ్ని మార్చేసింది. ఒకరోజు రమేష్ వాళ్ళ అన్న వెంకటేష్కి తీవ్ర జ్వరం వచ్చింది. ఇక రమేష్ను వాళ్ళ నాన్న వెంకటేష్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక డాక్టర్ చెకప్ చేసి ఏం కాదు అని ఇంజెక్షన్ చేసి కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంటికి పంపించేశాడు. ఒక 2 రోజులు బాగానే ఉంది. మళ్ళీ వెంకటేష్కి జ్వరం వచ్చింది. ఇక చేసేదేమి లేక మళ్ళీ రమేష్ను వాళ్ళ నాన్న వెంకటేష్ను అదే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ చూసి, మీ వాడికి పర్వాలేదు, అంతా బాగానే ఉంది, ఎందుకైనా మంచిది ఒక 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయమని ఆ డాక్టర్ చెప్పాడు. ఇక చేసేదేమి లేక అడ్మిట్ చేశారు. ఇక వెంకటేష్ దగ్గర వాళ్ళ నాన్నను రమేష్ ఉన్నారు. ఇక అది మొదటి రోజు రాత్రి. రమేష్కు కడుపులో తిప్పేస్తుంది. ఇక రమేష్ తోడుగా ఎవరిని తీసుకెళ్లకుండా ఒక్కడే ఆ రాత్రి హాస్పిటల్లో ఉన్న బాత్రూమ్స్ దగ్గరికి బయలుదేరాడు. రాత్రి 12:30 కావస్తుంది. రమేష్ మెల్లిగా నడుస్తూ అటు ఇటు చూస్తూ వెళ్తున్నాడు. ఇక ఒక్కసారిగా తను వెళ్తున్న దారిలో ఒక డోర్ గట్టిగా మూసుకున్న శబ్దం తనకు వినిపించింది. ఇక రమేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏదో గాలికి కదిలుండిద్దిలే అని అనుకున్నాడు. తరువాత బాత్రూమ్స్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడున్న బాత్రూమ్స్లో ఒక బాత్రూంలోకి వెళ్ళాలని గేట్ తెరిచాడు. అంతే, ఒక్కసారిగా ఒక నల్లటి మనిషి రూపంలో ఉన్న ఒక ఆకారం చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఆ ఆకారానికి 2 కళ్ళు కూడా ఉన్నాయి. అవి ఎర్రగా మండుతున్నట్టు ఉన్నాయి. ఇక దాన్ని చూసిన రమేష్కి ఒక్కసారిగా తన గుండె ఆగినంత పనయ్యింది. ఇక తను గట్టిగా అరుస్తున్నాడు. కానీ తను ఎంత ట్రై చేసినా ఆ అరుపులు ఎవరికీ వినపడట్లేదు. ఆ ఆత్మ కూడా నువ్వేం చేయలేవు అన్నట్టుగానే అక్కడే నుంచుంది. ఇక రమేష్ అక్కడే కింద పడిపోయాడు. ఆ ఆత్మ కూడా అక్కడి నుంచి వెళ్ళింది. చాలాసేపు అయిన తర్వాత రమేష్ వాళ్ళ నాన్న నిద్రలేచి చూస్తే అక్కడ రమేష్ లేడు. ఎక్కడికి వెళ్ళుంటాడు ఈ టైంలో అని బాత్రూంలో చెక్ చేయడానికి వెళ్ళిన రమేష్ వాళ్ళ నాన్నకి రమేష్ స్పృహ కోల్పోయి ఉండడం చూసి వాళ్ళ నాన్న రే రమేష్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కాసేపటికి రమేష్కి మెలకువ వస్తుంది. ఇక రమేష్, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం అని రమేష్ వాళ్ళ నాన్నతో చెప్పాడు. ఇక రమేష్ని వాళ్ళ నాన్న వెంకటేష్ ఉన్న రూమ్లోకి వెళ్తారు. ఇక రమేష్తో తన నాన్న, ఏం జరిగిందిరా, ఎందుకు నువ్వు అక్కడ స్పృహ కోల్పోయి పడున్నావు అని అడిగాడు. తనకు జరిగిందంతా రమేష్ చెప్పాడు. రమేష్ వాళ్ళ నాన్న నమ్మలేదు. నువ్వు నీ నీడని చూసి భయపడినట్టున్నావు, నేను వెళ్ళి చూసొస్తాను, ఆగు అని వెళ్ళబోతుంటే రమేష్, వద్దు నాన్న, నా మాట వినండి, నేను ఆత్మని చూశాను, మీరు ఎందుకని నమ్మట్లేదు అని చెప్పాడు. అయినా వాళ్ళ నాన్న, నేను వెళ్ళి వస్తాను, ఉండు అని వెళ్ళాడు. బాత్రూమ్స్ దగ్గరికి చేరుకున్నాడు. అన్ని బాత్రూమ్స్లో చెక్ చేశాడు. ఏం కనిపించలేదు. తన నీడని చూసి తానే భయపడ్డాడు. రమేష్ వాళ్ళ నాన్న తనలో తను చెప్పుకొని వెనక్కి తిరిగి వస్తుంటే అక్కడున్న ఒక బాత్రూమ్ డోర్ గాలికి కదులుతున్న శబ్దం వస్తుంది.
ఇక రమేష్ వాళ్ళ నాన్న ఆ డోర్ని లాక్ చేసి ఇక వెళ్దామని వెనక్కి తిరిగి చూశాడో లేదో రమేష్కి కనిపించిన ఆత్మ వాళ్ళ నాన్నకు కూడా కనిపించింది. అప్పుడు అర్థమైంది రమేష్ వాళ్ళ నాన్నకి రమేష్ చెప్పింది నిజమే అని. ఆ ఆత్మని చూసిన రమేష్ వాళ్ళ నాన్న గట్టిగా అరిచాడు. ఆ అరుపులు విన్న రమేష్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. ఏమైందన్న, ఎందుకు అరిచావని రమేష్ తన నాన్నతో చెప్పాడు. అప్పుడు తన నాన్న, రే నువ్వు చెప్పింది నిజమే, నేను అబద్ధం అనుకున్నా అని చెప్పాడు. ఇక ఆ రోజు రాత్రి అతి కష్టంతో వాళ్లకు సాగింది. ఇక మరుసటి రోజు వెంకటేష్కి జ్వరం తగ్గడంతో ఇక అక్కడ ఉండటం మంచిది కాదు అని వాళ్ళు ముగ్గురు ఇంటికి వచ్చేసారు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.